హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. గోంగూర పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. మనందరికీ ఇష్టం కదండి గోంగూర పచ్చడి. ఎంత బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది, చాలా ఇష్టం మనకి, అవునా కదా? అది ఇదిగో గోంగూర కోసం మిరపకాయలండి, ఉట్టి మిరపకాయలే వేయించేసేయండి. దానిలో ఏ దినుసులు వేయక్కర్లేదు, మామూలుగా వేయించేసుకోవడం. అది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పొడిని, ఆ మిరపకాయలని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ గోంగూర ఉంది కదండి, ఈ కడిగి ఆరబెట్టుకున్నాక కొద్దిగా ఆరాక, ఫ్యాన్ గాలికి ఆరాక అప్పుడు వేయించుకోవాలి. కొంచెం నూనె వేసి అలా మూకుల్లో పెట్టేసేయండి. 20 రూపాయలు గోంగూర అండి. అందులో సగమేమో పచ్చడి చేశాను, సగం పులుసు చేశాను, అంతే. సగం కూడా మనకి ఎంతమందికి వస్తుంది? ఇంచుమించుగా 8 మందికి అలా వస్తుందండి. సగం పచ్చడి కూడా కొద్దిగా వేసుకుంటే 10 మందికి వస్తుంది. కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఇలా వస్తుంది. నేనైతే ఎక్కువే తింటానండి, కారాలు ఎక్కువే తింటాను. అన్నం కొద్దిగా కలుపుకుని పచ్చడి ఎక్కువ కలుపుకుంటాను. అబ్బా, నెయ్యి వేసుకు తింటే అద్దిరిపోతుందండి, వేరే లెవెల్లో ఉంటుంది గోంగూర. తెలుసు కదా గోంగూర సంగతి. గోంగూర పచ్చడి అంటే ఎంత బాగుంటుందో అందరికీ తెలుసు. మీరు చేసుకున్నారండి గోంగూర? ఇదిగో ఇది ఈజీగా ఉంటుంది, రెసిపీ చేసుకోండి అంతే. గోంగూరలు వేయించేసుకోండి. ఈలోపు ఏం చేస్తారంటే మెంతులు, కొద్దిగా రవ్వన్న ఆవాలు వేసేసి మామూలు మూకుట్లో వేయించి ఎర్రగా వేయించాక పొడి కొట్టి పెట్టుకోండి. నా దగ్గర అయితే పొడి ఉంది, అదే ఒక 1/2 చెంచాడు వేస్తాను, అంతే. ఎంత బాగా వేగుతుందోనండి గోంగూర కూడా, మనకేం సమస్య లేదు. కొంచెం నూనె వేసి చూసారా ఎలా వేగిపోయిందో? అలా వేగేస్తే ఆ కారం ఇందులో కలిపేసుకోవడం, అంతే. మళ్ళీ తిరగమాత పెట్టుకోవడం. ఆవాలు, మెంతులు వేసేసి తిరగమాత పెట్టుకోవడమే, అంతే. కొద్దిగా ఇంగు వేసుకోవాలి, అయిపోతుంది. గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది, అంతే. పెద్ద ఏం లేదండి, ఊరికే ఈజీగా చేసేసుకోవచ్చు. పచ్చడి అంతా రెడీ. అదిగో చూసారా?